హలో నమస్తే. ఇప్పుడే రమం రాఘవం మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. సముద్రకని, హరీష్ ఉత్తమం, ధనరాజు, సత్యం, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీరాజు ముఖ్య పాత్ర పోషించిన ఈ మూవీకి ధనరాజు ఈ మూవీకి స్వయంగా దర్శకత్వం వహించారు. ఇండస్ట్రీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దశరథ రామం అనగా సముద్రకని రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తూ నీతి నియమం తన విధులుగా నిర్వహిస్తాడు. లంచగొండితనానికి దూరంగా ఉంటాడు. రామం కొడుకు రాఘవన్ అనగా ధనరాజు చదువు సంధ్య లేకుండా అల్లరి చిల్లరగా బాధ్యతలు లేకుండా తిరుగుతూ ఉంటాడు. కొడుకు రాఘవ అంటే దశరథ రామకు కోపం, దేశం. తన కొడుకు చేసే పనులు సహించలేక అవసరమైతే తిడుతూ దండిస్తూ ఉంటాడు. తండ్రి కొడుకుల మధ్య సౌఖ్యత సస్తంభాలు కనిపించవు. ఈ నేపథ్యంలో దశరథ రామను రాఘవన్ చంపాలని ప్లాన్ చేస్తాడు. కొడుకు పుట్టగానే దశరథ రామ ఏం కోరుకున్నాడు? తన ఆశలను ఆశయాలను విభిన్నంగా ప్రవర్తించే కొడుకును దారిలో పెడతానికి రాఘవం ఏం చేశాడు? తండ్రి కోపానికి రాఘవం ఎలాంటి శిక్షలు అనుభవించాడు? తండ్రి కొడుకుల మధ్య వెడబాటు రావడానికి ఎలాంటి సంఘటనలు కారణమయ్యాయి? కన్న తండ్రిపై ద్వేషం పెంచుకోవటానికి రాఘవన్ ఏం చేశాడు? చివరకు తండ్రి రామం కొడుకు రాఘవన్ మధ్య విభేదాలు ఎంతవరకు దారితీశాయి? భావోద్వేగ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే తండ్రి కొడుకుల మధ్య వచ్చే విభేదాలు ద్వేషం లాంటి పాయింట్ తో తీసిన సినిమాలు చాలానే వచ్చాయి. ఎవర్ గ్రీన్ లాంటి పాయింట్ ను దర్శకుడు అవతారం ఎత్తిన కమెడియన్ ధనరాజు ఏ విధంగా ఎంత ప్రభావంగా చెప్పాడు అన్నదే ఈ చిత్రంలోని ఆసక్తికర అంశంగా చూడాలి. అయితే కన్న తండ్రిని ద్వేషించే కొడుకు కన్న కొడుకుని సరైన మార్గంలో పెట్టాలనుకున్న తండ్రి అలాంటి పాయింట్ తీసుకొని ధనరాజు చేసిన ప్రయత్నం అభినందనీయం. పాత్రలో రాసుకున్న విధానం, వాటిని నడిపించిన విధానం చూస్తే కొత్త దర్శకుడు తెరకెక్కించినట్లుగా ఎక్కడా అనిపించదు. అలాగే నటుడు దర్శకుడు సముద్రకని నుండి రాబట్టిన పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవాలి. ఇక క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలతో భావోద్వేగాలను నింపి కథను నడిపించాడు. దర్శకుడిగా 100కి 100 మార్కులు సంపాదించాడు ధనరాజ్. ఇక నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సముద్రకని నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఆయన దశరథ రామంగా కనిపించాడే కానీ ఎక్కడ కూడా సముద్రకని తెర మీద కనిపించలేదు. ఆ విధంగా నటించి మెప్పించాడు. సినిమా భారాన్నంతా తన భుజాలపైన మోసాడనే చెప్పాలి. ఇక దర్శకుడిగా బాధ్యతలతో పాటు ఈ సినిమాలో ప్రధానమైన పాత్రను కూడా పోషించాడు ధనరాజ్. సముద్రకనితో పోటీ పడుతూ తన పాత్రను 100కి 100% న్యాయం చేశాడు. సత్యం కామెడీ బాగుంది. తల్లి ప్రమోదిని పర్వాలేదు. ఇక స్నేహితుడిగా హరీష్ ఉత్తమం పర్వాలేదనిపించాడు. ఇక మిగతా నటులు వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విభాగం పనితీరుకొస్తే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్ అయితే ఈ సినిమాకు ప్రాణంగా మారింది. హైలీ ఎమోషనల్ సీన్లు అయితే బీజిఎం మాత్రం మరో లెవెల్లో ఎలివేట్ చేశాయి. సన్నివేశాలను మరింత భావోద్వేగంగా నింపాయి. పాటలు అయితే పర్వాలేదనిపించాయి. దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫీ, మార్తాండ వెంకట్ ఎడిటింగ్ ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. ఇక మొత్తానికి రామం రాఘవం సినిమా ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగే, తల్లి కూతుర్ల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా. ఈ సినిమాలో సన్నివేశాన్ని డిజైన్ చేసిన విధానం, వాటిని తగ్గట్లుగా రాసుకున్న డైలాగ్స్ ప్రేక్షకుని సినిమాలో విలీనమయ్యేలా చేశాయి. ఇక కథలోకి వెళ్ళడానికి కొంత సమయం తీసుకోవటం, ఇక ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు రొటీన్ గా సాగదీసినట్లుగా అనిపించటం ఈ సినిమాకి మైనస్ పాయింట్లని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ ట్విస్టులతో గిప్సీగా చెప్పటం, గుండెలను పిండేసే భావోద్వేగాలతో, కథనాలతో ప్రేక్షకుడికి భారమైన ఉదయంతో బయటకు రావటం తథ్యం. మొత్తానికి ఈ మూవీ ఏలుంటే 1 టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.